శ్రీ గురుభ్యో నమః 2025 మే 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి మే నెల 2వ 10 రోజుల్లో మకర రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఈ మే నెల 14వ తేదీ రాత్రి 10:36 శుభగ్రహ గురువు ప్రస్తుతం మీ రాశికి మీది మకరం, కుంభం, మీనం, మేషం, వృషం 5వ స్థానంలో సంచారం ఒక సంవత్సరం చేస్తున్నాడు. ఆయన మే 14 రాత్రికి 5వ స్థానం నుంచి 6వ స్థానానికి ప్రవేశం చేస్తాడు. కొంచెం దాని యొక్క ప్రభావం కూడా ఉంటూనే ఉంటుంది. అయితే ఈసారి చాలా వేగంగా నడుస్తుంటాడు. ఒక సంవత్సరంలోనే 3 రాసులు తిరిగి వచ్చేస్తాడు. ఈ గురువుకు సంబంధించిన ఒక వీడియో కూడా నేను తయారు చేశాను. కానీ ఇండో పాక్ యుద్ధ పరంపరకు సంబంధించిందే ఈ గురువు యొక్క సంచార వీడియో. అందుకే దాన్ని పక్కన పెట్టాను. బట్ ఎవరో ఆందోళన చెందకుండా ఉంటారనే ఉద్దేశంతోనే పక్కన పెట్టాను. తిరిగి మాత్రం అది మళ్ళీ అప్లోడ్ చేస్తాను. దాన్ని కొంచెం ఎడిట్ చేసి కొంచెం ఆందోళన చెందకుండా ఉండాలి కనుక ఆ వీడియో కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 2:08 వరకు ఉండే సమయం అంతా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండను. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. లాభస్థానం బాగుంటుంది. ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారాలు, ఆర్థిక స్థితిగతులు, లేక సంతాన విషయాలు, లేక ఇతర సంబంధ కాంట్రాక్ట్ కావచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, ఏదైనా ఆల్ అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కొంతవరకు కొంత కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాటి వలన కూడా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. చాలా కాలంగా పరిష్కారం కాకుండా అలాగే ముండికి పడేటువంటి ఒక ముఖ్య కార్యక్రమం మీద కూడా దృష్టి ఉంచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రెండవ పాయింట్కి వస్తే 15వ తేదీ మధ్యాహ్నం 2:08 ప్రారంభమై 17వ తేదీ రాత్రి 12:05 వరకు, అంటే 15వ తేదీ మధ్యాహ్నం నుంచి 17వ తేదీ 15th ఆఫ్టర్నూన్ టు 17th మిడ్నైట్, ఈ సమయంలో ఉండే సమయం అంతా కూడా కొంత ఖర్చు అధికంగా కనపడుతుంటుంది. చేసే పనులు కూడా ఒక్కోసారి సడన్గా ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. బ్రేక్స్ పడుతుంటాయి. కొన్ని కార్యక్రమాలు అయితే పోస్ట్పోన్ అవుతుంటాయి. కొన్ని కార్యక్రమాలు మీరంతా సిద్ధంగా ఉంటే, సపోజ్ ఫ్లైట్ ఉందనుకో, ఫ్లైట్ క్యాన్సిల్ కావచ్చు, ట్రైనే క్యాన్సిల్ కావచ్చు, బస్సే క్యాన్సిల్ కావచ్చు. ఏదైనా కొంతవరకు వ్యతిరేకతలనే ఉంటుంటాయి కనుక డబ్బు విషయాన్ని కూడా జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చు కంటే కూడా అనవసరం ఖర్చు చాలా పెరుగుతుంటుంది. అవసరం ఖర్చు కంటే కూడా అనవసరం ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక 30% అయిపోతుంది అనుకుంటే అది 90% ఒక డబుల్గా త్రిబుల్ అవుతుంది అనమాట. ఖర్చు పెరిగేటువంటి అవకాశాన్ని, అంచనాలు కూడా తారుమారు అవుతుంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మూడవ పాయింట్కి వచ్చి 17వ తేదీ మిడ్ నైట్ 12:05 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఈ సమయం అంతా ఇది కొద్దిగా మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. మృష్టాన్న భోజనాలు కావచ్చు, కొత్త వ్యక్తులతో పరిచయాలు కావచ్చు, లేదా పాత వ్యక్తులతో మరికొంత సరదా సంభాషణలు కావచ్చు, సలహాలు, సంప్రదింపులు వెళ్తుంటే అవి అనుకూలంగా ఉండొచ్చు. కొంత మానసికంగా, శారీరకంగా, సుఖంగా, తృప్తిగా, హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక 18, 19, 20 ఈ 3 రోజులు కూడా బెటర్మెంట్ రిజల్ట్స్ కనపడతాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. ఇకపోతే ఈ మకర రాశిలో జన్మించిన జాతకులకి ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 14వ తేదీ మధ్యాహ్నం 11:47 ప్రారంభమై 15వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:07 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకుని వచ్చును. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 15వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:07 మొదలై 16వ తేదీ శుక్రవారం సాయంత్రం 4:07 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు నిరభ్యంతరంగా సాగించవచ్చు. చివరిగా ఉన్నటువంటి ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి మకర రాశి జాతకులు 16వ తేదీ ఫ్రైడే ఈవినింగ్ సాయంత్రం 4:07 మొదలై 17వ తేదీ సాటర్డే ఈవినింగ్ 5:44 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ 10 రోజుల్లో ఫైనల్గా ఒక ముక్క చెప్పాలంటే, కొంత దూర ప్రాంత ప్రయాణాల గురించి కొంచెం ఆలోచన చేయండి.
అంటే ఇప్పుడు ఈ 10 రోజుల్లో ఉంటాయని కాదు, ఎప్పుడన్నా వెళ్ళవలసి వస్తే ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది కూడా జాగ్రత్తగా చేయండి. అంటే రిజర్వేషన్స్ చేసుకుని వెళ్తున్నాం, కానీ అది ఎంతవరకు వెళ్ళాలా, వెళ్తే సబబుగా ఉంటుందా లేకపోతే అనవసర వ్యయమా ఏమిటి అనేది మీ అంచనాల మేరకు అందినంత సమాచారం మేరకు కొంత లోతుగా విశ్లేషించుకుంటూ దూర ప్రాంత ప్రయాణాల గురించి ఆలోచన చేయడానికి సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా గమనించండి. శుభం.